ఇక ఇప్పుడు నేను అసలు జీవోలు తీస్తా ఇది. ఓకే, జీవో నంబర్ 1 ఇది తీద్దాం. ఇందులో ఏమని ఉన్నది, అసలు ఈ జీవో నంబర్ ఏందో ఫస్ట్ ఇది చూపెడతాం మీకు. ఈ జీవో ఏందంటే ఇక పైన హెడ్డింగ్ ఉంటుంది, జాగ్రత్త చూడండి. ఇదేంటిది, ది తెలంగాణ ఇరిగేషన్ యాక్ట్ 1357. ఓకేనా, 1357 ఇది గుర్తుపెట్టుకోండి. ఇందులో మనం జీవో అంతా చదవడానికి టైం ఉండదు, కానీ ఇందులో మీకు కొన్ని బుల్లెట్ పాయింట్స్ అండర్లైన్ చేసిన బుల్లెట్ పాయింట్స్ మాత్రం మనం చదువుతాం. ఓకే, ఇగో ఇందులో ఏం చెప్పిందంటే ఇగో ఇలా చాప్టర్ 4లో ఆల్ పబ్లిక్ రోడ్స్, లేన్స్, పాస్, బ్రిడ్జెస్ ఇవన్నీ కలిపి ది ప్రాపర్టీ ఆఫ్ ది గవర్నమెంట్ ఎక్సెప్టింగ్ అని పాయింట్ ఉంది కదా, అది పెట్టుకోండి. దోస్ బిలాంగింగ్ టు పర్సన్స్ ఆర్ క్లాస్ లీగలీ capable of holding property and to the extent so far as such rights are established, those in respect of which any other order under any law may be given. ఓకేనా, ఇది ఉంది కదా, ఇక ఎక్సెప్టింగ్. నేను అందుకనే పర్ఫెక్ట్గా ఇది చేసి పెట్టిన, అండర్లైన్ చేసి పెట్టిన. ఇక ఒకవేళ ఉంటే దానికి ఏం చెప్పిందంటే ఇగో ఇలా నీట్గా ఉంటుంది చూడండి. ప్రొవైడెడ్ ఏమని ఉన్నది, ప్రొవైడెడ్ దట్ కంపన్సేషన్ ఇన్ కేస్ ఆఫ్ ఎక్వైర్డ్ ఆక్యుపెన్సీ ఫైట్ బీయింగ్ టు ఎక్స్టింగ్విష్డ్ షెల్ బీ పేడ్ అండర్ ది ల్యాండ్ ఎక్వేషన్ యాక్ట్. ఓకే, ఇక ఇల్లు బఫర్ జోన్లోకి వచ్చిన ఇది రెవెన్యూ చట్టం, తెలంగాణ ఇరిగేషన్ చట్టము, రెవెన్యూ చట్టం. ఇగో ఇదేంటిది పైన చూడండి హెడ్డింగ్, ది తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ 1317. అర్థమైందా? అయితే నేనేం చేసిన ఇవన్నిటిపైన నేను రంగనాథ్ గారి ఇల్లు యూసుఫ్గూడ పెద్ద చెరువులో ఉంది అని చెప్పి మ్యాప్తో సహా చూపించిన. అది ప్రస్తుతం కృష్ణకాంత్ పార్క్ ఉండే ఆ చెరువు ఇప్పుడు మధురానగర్ వీళ్ళింటి దాకుంటుంది నాలా. అయితే ఆ గేట్ మీరు కృష్ణకాంత్ గేట్ రోడ్డు ఉంటుంది, ఆ రోడ్డు దాటి కింద అయితే డౌన్ ఉంటుంది, డౌన్ కింద నాలా ఉంటుంది. అక్కడ పోతేనే కట్టమైసమ్మ టెంపుల్ ఉంటుంది. కట్టమైసమ్మ టెంపుల్ అంటే అక్కడికి చెరువు ఆగినట్టు. అది కట్టించింది ఎవరు, పి జనార్దన్ రెడ్డి. పి జనార్దన్ రెడ్డి గారు ఎప్పుడు కట్టిండ్రు, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కట్టిండ్రు. అంటే 78లో కట్టలే, 90s ఆ ప్రాంతంలో కట్టిండ్రు. కృష్ణకాంత్ గారి చెరువు ఎప్పుడు కట్టిండ్రు అంటే ఆఫ్టర్ 95 అని నేను ఖచ్చితంగా ఎందుకు చెప్పగలుగుతాను. 95లో చంద్రబాబు నాయుడు గారు మరి ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారిని దింపి ఆయన ముఖ్యమంత్రి అయ్యిండో అప్పుడు కృష్ణకాంత్ గారు గవర్నర్గా ఉండే. అయితే ఆయన పేరు ఎందుకు పెట్టిండ్రు అని అంటే దానికి చంద్రబాబు నాయుడు గారు పెట్టిండ్రు ఆయన చనిపోయినాక. ఎందుకు పెట్టిండ్రంటే నేను ముఖ్యమంత్రి గానికి ఈ గవర్నర్ గారు సహకరించిండు కాబట్టి ఆయన గుర్తుగా ఈ పార్క్ ఉంటుంది అని చెప్పి ఆయన పేరు మీద పార్క్ పెట్టిండ్రు. కాబట్టి ఇది దాని తర్వాతనే ఇది వచ్చింది. ఓకేనా, దగ్గర గుంజింది కట్టింది. ఇక ఈ కట్టమైసమ్మ టెంపుల్ ఇక్కడికి వెళ్ళి వచ్చింది. ఇది మొత్తం పెద్ద చెరువు. యూసుఫ్గూడ దాదాపు అక్కడంతా చాలా పెద్ద పెద్ద పైల్వాన్లంతా బర్లగాసేది అక్కడ. మీరు ఎవరన్నా ఆ కాలంలో ఉన్న ఎవరన్నా పెద్ద యాదవ్స్ ఎవరైతే బర్రెలు ఉన్నాయో వాళ్ళని పోయి కొంచెం వయసు ఉన్న వాళ్ళను ఒక 60-70 ఉన్నోళ్ళని పోయి మీరు ఎవరు అడిగినా వాళ్ళంతా పోయి బర్లగాసేది అక్కడ. కాబట్టి అది అంతా నేను వర్క్ అంతా సేకరించిన తర్వాత ఇది పెట్టిన. అయినా నేను ఒకటి ఏం చెప్పిన, అయినా కానీ రంగనాథ్ గారి ఇల్లు కూలగొట్టడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదంటే ఇరిగేషన్ చట్టం ఇట్లా చెప్పింది, రెవెన్యూ చట్టం ఇట్లా చెప్పింది. వాళ్ళకు ఒకవేళ ఇల్లు కూలగొట్టాలంటే ల్యాండ్ ఎక్వేషన్ యాక్ట్ కింద వాళ్లకు నీవు నష్టపరిహారం ఇవ్వాలి అని నేను చెప్పిన. ఇక ఇవన్నీ తీసుకుపోయినా, ఎందుకంటే ఇల్లు రోజు పటా శనివారం ఆదివారం అంటే పటా కూలగొడుతుండ్రు. ఓకేనా, నేను ఇవన్నీ తీసుకుపోయి ఎవరికి ఇచ్చిన అంటే కేటీఆర్ గారికి ఇచ్చిన. కేటీఆర్ గారికి బీఆర్ఎస్ ఆఫీస్కి పోయి ఇవి మొత్తం ఇచ్చిన. అన్నా ఇవి కూలగొట్టుడు చాలా అన్యాయం అన్నా, చట్టానికి వ్యతిరేకం అన్నా. తెలంగాణ ఏర్పడిన తర్వాత మనం ఈ చట్టాలను ఈ విధంగా అమెండ్మెంట్ చేసుకున్నాము. దయచేసి వీళ్ళ ఇప్పటిదాకా కూలిన ఇండ్లకు ఏది కూలుతున్నప్పుడు అప్పటికి ఇంకా మహా అంటే ఒక 100 ఇండ్లు కూడా కూలలే. 100 ఇండ్లు కూలినాయి. తక్కిన వాళ్ళందరూ నోటీసులు ఇచ్చారు. కూలగొట్టి నీకు లేదన్నా, ఈ చట్ట వ్యతిరేకం ఇది. దయచేసి మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, నేను ఎమ్మెల్యేగా లేను. నేను ఎమ్మెల్యేగా ఉండి నేను అసెంబ్లీలో ఉంటే ఇక సవాలే లేదు. అది ఒక ఇల్లు కూడా కూలేదే కాదు, రాసుకోండి మీరు.
బుల్డోజర్ నా నెత్తి మీద పడ్డాకనే ఇల్లు కూలేదు అక్కడ పక్కా చెప్తున్నా. ఒక బఫర్ జోన్లో కట్టిన ఎఫ్టీఎల్లో కట్టిన కూలగొడుతుంది కదా, ఓకే. కానీ హైడ్రా నియమించడానికి రేవంత్ రెడ్డి గారికి హక్కు లేదు. ఎందుకు హక్కు లేదంటే హైడ్రా అనే దానిపైన చట్టబద్ధమైన చర్చ అసెంబ్లీలో జరగలేదు. అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత ఆ బిల్లు గవర్నర్ గారికి పోయిన తర్వాత అక్కడ నియామకం అనేది జరగాలి. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు, నేను ముఖ్యమంత్రిని కాబట్టి డైరెక్ట్ చేసుకుంది, ఎందుకంటే ఆయన దందాలు చేయబోతుండు కాబట్టి. దీని వెనక ఇంతగా క్లారిటీ లేదు. ఆల్రెడీ ఈరోజు ఒక హైడ్రా ఆపరేషన్లో ఒక ఇల్లు ఉన్నది. ఒక ఇల్లుకి ఏమున్నది, ఒక ఇల్లు నిర్మాణం, ఇల్లుకి ఏమొస్తుంది, ఇంటి పన్ను వస్తుంది. ఇంటి పన్ను ఎందుకు వస్తుంది, ఇల్లు పర్మిషన్ ఎవరు ఇచ్చిండ్రు, జిహెచ్ఎంసీలో ఎట్లా పర్మిషన్ ఇచ్చిండ్రు, ఎందుకంటే ఆయనకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఎవరు ఇచ్చిండ్రు, అర్థమైందా. ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ డాక్యుమెంట్స్ అవన్నీ చూసుకొని దాని ప్రకారం ఇచ్చిండ్రు, పలానోళ్ళు అమ్మిండ్రు, దీనికి హెచ్ఎండిఏ లేఅవుట్ ఉంది కాబట్టి ఇన్ని డిపార్ట్మెంట్లు అందులో కలిగాల్సి ఉన్నాయి కాబట్టి హైడ్రా దాంట్లో ఒక పోలీస్ ఆఫీసర్ని పెట్టి కూలగొడతారు. ఎట్లా కూలగొడతారు, పోలీస్ ఆఫీసర్ ఏమో రెవెన్యూ అధికారా, పోలీస్ ఏమైనా రిజిస్ట్రేషన్నా, పోలీస్ అధికారికి ఏమైనా జిహెచ్ఎంసీలో ఏమైనా ఆయనకు తరబీదు చేసి ఉన్నదా, ఆయనకు ఏ విధంగా ఆయనకు దీని పారామీటర్ తెలుసు, ఏం తెలియదు ఈరోజు. అంటే కేవలము ఈయన పేరు రంగనాథ్ గారు అంటే ఒక 3 జిల్లాలలో ఇచ్చేసిండ్రు, పబ్లిక్లో ఒక పేరు ఉంది, ఆయనకు ఒక ఇమేజ్ ఉంది, ఆయనను వాడదాము అని వాడుకోనికి అని చెప్పేసి ఆయన మీద మన దగ్గర మన తెలంగాణలో ఎంతమంది ముఖ్యమంత్రి తెలుసా, 4 బారాన ముఖ్యమంత్రి, 4 బారాన అని అంటే రేవంత్ రెడ్డి గారు, తిరుపతి రెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, కొండలరెడ్డి గారు, వేమనారాయణ రెడ్డి గారు ఆటానం సీఎం, ఫయం కుర్వేసి పావలా సీఎం, మొత్తం కలిసి 4 రూపాయల బారాన సీఎంలు ఈరోజు తెలంగాణకు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆయన చెప్పుడు ఎక్కడికి కూలగొట్టాలి, ఏవి కూలగొట్టాలి. ఇయాటి దాకా కూలిపోయిన ఇండ్లకు లేకుంటే చెరువులకు వీళ్ళు ఆధీనం తీసుకునే దేనికి కూడా ఎఫ్టీఎల్ ఫిక్స్ చేయాలి. ఇయాటి వరకు దేనికి కూడా ఎఫ్టీఎల్ ఫిక్స్ చేయాలి, దేనికి కూడా బఫర్ జోన్ ఫిక్స్ చేయాలి. సార్ మీరు పెద్ద వాళ్ళే కూలగొట్టిన కబ్జా కోళ్ళే చూపించిండ్రు, అదే అది మీకు నాకు అవసరం లేదు. ఐఆమ్ టాకింగ్ ఓన్లీ అబౌట్ కామన్ మ్యాన్. ఒక మనిషి ఒక ప్లాట్ కొనుక్కున్నప్పుడు ఆ ప్లాటు పూర్తి పైసలు కట్టేదాకా బేచైన్ అవుతాడు. అది కొనుక్కున్న తర్వాత నెలకోసారి వారానికోసారి ఊకపోయి చూసుకుంటారు. అడిదికి ఎవరైనా పోయేటోళ్ళు ఉంటే ఒకసారి మా ప్లాట్ దిక్కు చూసుకుంటా పో అంటారు. తర్వాత ఇల్లు స్టార్ట్ చేస్తారు, ఇల్లు కట్టుకుంటారు, ఈయననే పోయి ఇల్లు కట్టుకుంటారు. కుటుంబస్తులు అందరూ పోయి సాయంత్రం స్కూల్ కాలేజీలు పోయినాక అక్కడ పని చేస్తారు, ఎందుకంటే కూలి పైసలు 4 రూపాయలు మిగులుతాయని. ప్లాస్టరింగ్ కాకముందే ఇటుకలతో గట్టి ఉండగానే స్ట్రక్చర్ ఏర్పడంగానే అలాకి వెళ్ళిపోతారు, ఎందుకంటే ఇంటి కిరాయి మిగులుతుంది ఒకటి, ఇంకోటి నా ఇల్లు అన్న దాంతో పోతారు. ఇక్కడ సామెత ఒకటి ఉన్నది భారతదేశంలో, షాదీ కరికే దేక్ గర్ బన్కే దేక్ అని, అర్థమైందా. అంటే ఇల్లు గట్టి చూడు పెళ్లి చేసి చూడు. అసోంటిది ఇల్లు గట్టి చూసుకుంటుంటే ఆయన కళ్ళు చూస్తూ ఉంటే ఆయన ఇల్లు కూలగొట్టిండ్రు. ఎట్లుకుంటారు సార్ మీరు, ఎట్లా కాముకుంటారు చెప్పండి. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, రంగనాథ్ గారు ఎప్పుడు కార్య ఆరంభం కంటే కార్య అంతం అనేది ఇంపార్టెంట్. మనం ఎట్లా ఎగ్జిట్ అవుతున్నాం అనేది ఇంపార్టెంట్, ఏ పేరుతో ఎగ్జిట్ అవుతున్నాం అనేది ఇంపార్టెంట్, ఎక్కడ మనం ఎట్లా మనం ముగింపు అవుతున్నది అనేది ఇంపార్టెంట్. ఇవాళ మీరు ఈ విధంగా ఒక కోర్టుతోని మాటికి ఎక్కడికి వచ్చింది తెలుసా సార్, నాకు ఒక ఆఫీసర్ నాకు పంపిండు, మిమ్మల్ని విఐపి గేట్లకు వెళ్ళి మీరు కోర్టుకు పోతుండే, విఐపికి వెళ్ళి కోర్టులకు పోతే కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది, ఈయనను విఐపి గేట్లకు వెళ్ళి రానియద్దు, కామన్ మ్యాటర్ గేట్లకు వెళ్ళి రానియండి, అందరు పోయి గేట్లకు వెళ్ళి ఇళ్ళకి వెళ్ళి బందీలకు. ఏం సార్ ఇది సార్, ఒక రోజు ఒక టైంలో విర్రవీగి నీ పేరు చెప్పుకొని విర్రవీగి గొప్పగా చెప్పుకునేటోళ్ళు. రంగనాథ్ గారు నాకు తెలుసు, రంగనాథ్ గారు నా బంధువు అవుతారు, రంగనాథ్ గారితో నేను ఇంత పని చేసిన, రంగనాథ్ గారు చాలా ఇది అరే గొప్ప పేరున్న పేరును ఈరోజు ఎక్కడికి వచ్చింది సార్. ఇట్లా చెప్పేటోళ్ళని ఎప్పుడు దయచేసి మీరు ఇది చేయొద్దు, అర్థమైందా. మీరు నెగిటివ్గా మీరు అనుకోవద్దు. నేను నీ ఇల్లు ఎందుకు చూపించినా, మీ ఇల్లు చెరువులు ఉన్న ఎందుకు చూపించినా, ఒక ఇల్లు కూలిపోయేట్టు అని నొప్పెట్టుండా చూపించిన, నేను కూలగొట్టమని ఎక్కడ కూడా డిమాండ్ చేయలే, గుర్తుపెట్టుకోండి. నేను రంగనాథ్ ఇల్లు కూడా కూలగొట్టడానికి వీల్లేదని చెప్పిన. ఇవాళ రేవంత్ రెడ్డి అనేటువంటి మాట సార్, నేను రేవంత్ రెడ్డి పవర్లో రేవంత్ రెడ్డి దగ్గర పోయి ఆయన దగ్గరనే పవర్ తీసుకోవాలన్నా, నేను తిరిగి పార్టీలో పోనా, నాకు పీనట్స్ పని గుర్తుపెట్టుకోండి, పీనట్స్ వర్క్, నాకు పీనట్స్ వర్క్ గుర్తుపెట్టుకోండి. మీరు నా ఫోన్ తీసుకొని నన్ను అన్ని గ్రూప్లోకి వెళ్ళి ఎగ్జిట్ చేసిండు కదా, ఏఐసిసి గ్రూప్లలోకి వెళ్ళి కూడా, ఏఐసిసి వాళ్ళు మళ్ళీ నన్ను వాళ్ళ గ్రూప్లలో పెట్టుకుంటారు. మీరు రేవంత్కు సస్పెండ్ కానీ మాకు సస్పెండ్ కాలేదని పెట్టుకున్నారు.
ఆన్ రికార్డు చెప్తున్నా నేను. నాకు పీనట్ అలా పోడు. నేను ఇవాళ అసొంటోని దగ్గర అసొంటోని ప్రభుత్వంలో అసొంటోనితోని ఉండద్దు, అసొంటోని పని నాకు అవసరం లేదు, నేను ఫ్రీగా ఉన్నా, చాలామంది పని చేయగలుగుతున్నా అని అనుకుంటున్నాను. మీరు సార్ మొండిగా పోయి అని ఉండే అవసరం లేదు. కోర్టు వద్దన్నది కదా, ఎవరు చెప్పకముందే మీరు రిజైన్ చేశాను. నా డ్యూటీ నేను చేసిన, నాకు వచ్చిన ఆదేశాలను నేను పాటించిన, నాకు ఎవరి మీద వ్యక్తిగతమైన శత్రుత్వం లేదు. నేను నాకు ప్రభుత్వ పెద్దలు ఏది చెప్తే దాన్ని ముందుకు పోయినా, నాకు అవసరం లేదు. నా డ్యూటీ లా అండ్ ఆర్డర్ కాపాడడం, నా డ్యూటీ పోలీసింగ్ డ్యూటీ, నా డ్యూటీకి నేను వెళ్ళిపోతా అని చక్కగా రిజైన్ చేసేసి తలస్నానం చేసుకొని వెళ్ళిపోయింది సార్. బ్రహ్మాండంగా ఉంటుంది. దయచేసి దుర్మార్గుని కింద పనిచేయకండి, ఈ పాపములలో మీరు భాగస్వాములు కాకండి, అది మనకు మంచిది కాదు. వారు తెగిడిచింది. ఇలా ప్రభుత్వం ఏమన్నది సార్ మీ కోర్టు? ఒక పేరుబడ్డ నేరస్తుని లెక్క అయినా నువ్వు అని అన్నది. ఎన్ని మాటలు అన్నది సార్? ఈరోజు ఎవరు దానిపైన బాధపడుకుంటుంటారు? ఒక అంత పేరు తెచ్చుకున్న వ్యక్తిని లాస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ ఈ 2-3 ఇయర్స్కి వెళ్ళి ఎంత బ్యాడ్ అయిపోయింది. కాబట్టి మీరు ఈయన మాటలు నమ్ముకోండి. నేను వేరే అధికారులు కూడా చెప్తాను. ఆయన ఎవరైనా ఐఏఎస్లు మంచి ఆఫీసర్లు ఉన్నారు, నవీన్ మిత్తల్లా అని అసొంటోళ్ళు, అమయ్ కుమారు అసొంటోళ్ళని ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టుకోమని, ఐపీఎస్ ఆఫీసర్ని పెట్టి వాళ్ళని చూపించి వీళ్ళు బూచోళ్ళు వస్తుండ్రు అని చెప్పి వాళ్ళ భయపెట్టించినట్టు చేసి వాళ్ళు లిజ్ చేసి, కాబట్టి ఆయన కబద్ధ హస్తాలలో ఏ ఒక ఐపీఎస్ ఆఫీసర్ పడద్దని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా, అందులో పోవద్దని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇది మరి కేటీఆర్ గారికి నేను ఇచ్చిన కదా ఇవన్నీ, మరి కేటీఆర్ గారు ఎందుకు మాట్లాడలే? అన్ని ఇండ్లు కూలుతా ఉంటే మరి వీళ్ళు ఒకరోజు దీక్ష ఎందుకు చేయలే? నేను చట్టాన్ని జీవో కాపీలు తీసుకుపోయి అన్ని ఆఫీసులు ఇచ్చినా కదా, నేను చూస్తూ ఉన్నా. ఇక మొదలు పెడతారు యుద్ధం లేదు, గాడిది గుడ్డు లేదు, గాడిది గుడ్డు లేదు, దాని గురించి మాట్లాడనే లేదు. ఇల్లు కూలగొట్టడానికి కూలినాక పోవాలి, వాళ్ళతో ఫోటోలు దిగాలి. ఇలా ఒక 3-4 యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి, ఒక 4-5 ట్విట్టర్ హ్యాండిల్స్ ఉన్నాయి. ఇక అలా పెట్టుకోవాలి. ఇగో ఇల్లు కూలగొట్టిండ్రు, మేము ఉన్నప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే, ప్రతిదానికి మేము ఉన్నప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే. అరే ఇల్లు కూలగొట్టకుండా ఆపాలి. ఇవాళ ఈ తెలంగాణలో దోపిడీకి గురవుతున్న ఏ దోపిడీని ఆపింది చెప్పండి? ఒక రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఒక్కరికి ₹1 ఇప్పించగలిగినరా? వీళ్ళు ఒక్కరికొక పెన్షన్ ఇప్పించగలిగినరా? ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ తరపున వాళ్ళని ఎట్లా చేస్తారో ఒక ప్రశ్న అడిగగలిగినరా? హైడ్రా దానిపైన ఒక చిన్న పోరాటం వాళ్ళు చేయగలిగినరా? ఒక రాష్ట్ర బంద్ పిలిపియగలిగినరా? ఏమైనా కానీ శవాల పైన రాజకీయాలు చేసుడే. 1200 మంది విద్యార్థులు చచ్చిపోయారు. అర్థమైందా? 1200 మంది విద్యార్థులు తెలంగాణ కోసం చచ్చిపోతే ఆ శవాలన్నింటినీ అడ్డం పెట్టుకొని వీళ్ళ కుటుంబాలు ఫుల్ పాగుపడ్డాయి, బ్రహ్మాండంగా సంపాదన చేసుకున్నారు. ఎవ్వరు ఏ ఎమ్మెల్యే చచ్చిపోయినా పట్టుకురావాలి, హైదరాబాద్కు పెట్టుకోవాలి, దాన్ని వీళ్ళ దానికోసం వాడుకోవాలి. ఏమేమి వాడినో నేను తర్వాత చెప్తుంది. అట్లా నేను ఇస్తే అంటే జీవోలు ఇచ్చి చేస్తారేమో పోరాటం, ఏ పోరాటం చేయలే, ఏం ఫైటింగ్ చేయలే. మళ్ళీ మేమే గవర్నమెంట్ అవుతాం, మేమే సీఎం అవుతాం. ఇది సార్ పవర్ కాదు కదా ఇవాళ ఉన్నది. వాళ్ళని మనం ఎట్లా కాపాడుకోవాలనేది ఇంపార్టెంట్. హైడ్రా చేతుల హైడ్రా అనేది చట్ట వ్యతిరేకం. అది ఈరోజు ఒక పద్ధతి ప్రకారం జరగలేదు, అసెంబ్లీలో చర్చ జరగలేదు, దానికి చట్టబద్ధత లేదు. మీరు గవర్నర్ దగ్గర పోవాలి, రాష్ట్రపతి గారి దగ్గర పోవాలి, ఇది పెట్టడం అన్యాయం అని చెప్పి, ఇన్ని కుటుంబాలు నష్టపోతున్నాయని, కంపన్సేషన్ ఇవ్వాలని. ల్యాండ్ ఎక్స్ప్లోరేషన్ యాక్ట్ ఎవరు తెచ్చింది? 2013 చట్టం మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తెచ్చింది. మీ చట్టాన్ని మీరే గౌరవిస్తారని మాట్లాడాలి. ఆపోజిషన్ వాళ్ళ రోల్ ఇది. ఆపోజిషన్ రోల్ చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది ఈరోజు. ఆ రోల్కి వెళ్ళి వీళ్ళు పూర్తిగా తప్పించుకున్నారు. కాబట్టి ఈరోజు ఈ కొద్ది అంశాలు మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. దయచేసి గొప్పగా ఆలోచన చేయండి, మంచిగా ఆలోచన చేయండి. మనతో ఉన్నటోళ్ళు మన సాటి మనిషి కూడా బాగుండేటట్టుగా మీరు ఆలోచన చేయాలి. నేను అందరినీ మారాలని అంటలేను. ఈరోజు ఉన్న ముఖ్యంగా అఫీషియల్స్ బ్యూరోక్రాట్స్ దయచేసి మీరు జనానికి మంచిగా కనీసం మీరు చేసే సేవలు వాళ్ళ మంచి సేవలు అందించాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈరోజు ఎవరెవరైతే ఇబ్బంది పడినా ఎప్పటిదాకా చెప్పిన అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ, రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ, ఓపీఎస్ పెన్షన్ రానోళ్ళు, సిపిఎస్ రద్దు చేసి పెన్షన్ లేని ఎంప్లాయీస్ కానీ, ఈరోజు డిఏపిఆర్సీ రానోళ్ళు కానీ, హెల్త్ స్కీమ్ను అద్దం పెట్టేసి ఈరోజు ఇవన్నీ మింగిన యూనియన్ల గురించి కానీ మీరు ఆలోచన చేయాలి. చివరిగా మళ్ళొకసారి సజ్జనర్ గారికి నా 2 చేతులు జోడించిన విజ్ఞప్తి చేస్తున్నా సార్. ఆ శ్రీనివాస్ రెడ్డి అనేటువంటి మాత్రం యూ షుడ్ నాట్ స్పేర్ దట్ ఫెలో. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. 31వ తారీఖు రోజు కలుద్దాం.